బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు. ఆ వెనుక తెర వెనుక కుట్ర జరుగుతుంది. అందుకే వరంగల్ సభలో కూడా బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేదు కేసీఆర్ అని ఆమె ప్రధాన ఆరోపణ. మరి నిజంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే పరిస్థితి ఉందా? ఒకటి ప్రదీప్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రాంతానికి అంటే ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్. అటువంటి టైంలో తెలంగాణకు అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా బీఆర్ఎస్ను చెప్పుకోవచ్చు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీలు, వీటికి తెలంగాణ అనే ఇంపార్టెన్స్ ఎక్కడంటే సెకండ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్కు మాత్రం ఫస్ట్ చాయిస్ అయినా లాస్ట్ చాయిస్ అయినా ఏదైనా సరే తెలంగాణనే ఉంటుంది. అటువంటి అస్తిత్వంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇంకో పార్టీలో విలీనం అవ్వటము ఇటువంటివి మనం అది చాలా రేర్ అన్నట్టు. ఎందుకంటే బీహార్లో ఆర్జేడీ ఉంది, జార్ఖండ్లో జేఎంఎం ఉంది, తమిళనాడులో డిఎంకే ఉంది, అన్నా డిఎంకే. అంటే ఇవి ఒక ప్రాంతీయ అస్తిత్వానికి ఈ పార్టీలు గుర్తు అన్నట్టు. ఈ పార్టీలో ఎప్పటికైనా వేరే పార్టీలు జాతీయ పార్టీలో విలీనం కాలేవు. ఎందుకంటే ఈ అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పార్టీలు అంత సాహసం చేయవు.